What if they're Godolo or like Pawan Kalyan wants to keep having kids and Bhumika is like, bro, I'm not a kid producing machine, bro. Popu, kelukutu, popcorn tintu, Popaganda Chooddam. First of all, within propaganda and it's supposed to be popaganda. Because we'll be talking about pop. This is my camera. That is your camera. Okay. And that is a white. అదేంటంటే అంటే మనకు అట్లా అలవాటు అయిపోతాయి కదా కొన్ని చూడంగానే I thought it was propaganda by PH. Okay, Popaganda, cause we'll discuss about pop culture related stuff. Pop culture మీద discussion లో పెడుతూ why did you think that I would be a right person to come and speak about that? Right or wrong తర్వాత తెలుస్తుందిలే కానీ I mean after the episode Twitter లోనే తెలుస్తుంది మనకి. అబ్బా దేవుడా. Twitter లో hate కి మేము కొత్త కాదు. సో నేను కూడా. Yeah. And I just thought అలా మనం ఒక డిస్కషన్ చేసి పాపగాండా చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆల్ నాకు పేరు వచ్చింది బాయ్ అండ్ ఐ వాస్ లైక్ లెట్స్ మేక్ సంథింగ్ అరౌండ్ ఇట్ అని చెప్పి పాడ్కాస్ట్ సెటప్ చేసాం. పూజ వాస్ టెల్లింగ్ మీ ఇందాక ఫస్ట్ పేరు డిసైడ్ అయిన తర్వాత రాసుకుంటారు. ఐ యామ్ లైక్ ప్రశాంత్ వర్మ ఆఫ్ యూట్యూబ్ స్పేస్. బట్ వాట్ ఇస్ దేర్ ఆన్ యువర్ టీ-షర్ట్? Wow, thanks for asking Amritha. This is can last lo chepta. Last lo adugudu gan. Stay tuned till the end to find out. Nan intro cheyanivara babu. Okay, sorry. So today's theme for this episode is movie couples that would break up in real life. Okay. సినిమాలో ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు కలిసినట్టు చూపిస్తారు. బట్ దెన్ ఇఫ్ దే ఆర్ రియల్ పీపుల్ వుడ్ దే స్టే టుగెదర్ ఈజ్ అవర్ థీమ్ టుడే. సో I just thought we'll start with what do you think Darling lo Prabha and what's Kajal's name? Nandini. Would they stay together as a couple? 100%. Yes. Definitely Darling సినిమాలో ప్రభాస్ and Nandini would make a great real life couple. Yes. Also because ఒక అమ్మాయికి ఇన్లాస్ మంచిగా ఉండడం ఇస్ అ బోనస్ అండ్ హౌ అమేజింగ్ బోనస్ అండ్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Bro, beautiful chemistry అంటే beautiful equation where both of them love each other. It's both of them don't tell each other and both of them are just enjoying that not telling bit. Right. See, generally in films one thing that I kind of feel convenient is అప్పటిదాకా హీరోయిన్ హేట్ చేస్తూ ఉంటుంది. వన్ ఈవెంట్ హ్యాపెన్స్ అండ్ యూఆర్ లైక్ ఒక ఈవెంట్గా పడిపోయింది అన్నట్టు ఉంటుంది. బట్ ఇందులో దట్ వన్ ఈవెంట్ ఇస్ సో గుడ్. ఇట్ ఇస్ సో దట్ సీన్ వేర్ ఆ చెల్లికి చంద్రమోహన్ కాజల్ లిజన్స్ టు ఆల్ ఆఫ్ దట్ థింగ్ అండ్ దెన్ ఇట్లా దిష్టి తీస్తుంది కదా. That scene is so impressive and convincing as an audience that నువ్వే పడిపోతావు. లాస్ట్కి వచ్చి అది నాన్నంటే అని అంటాడు. అమ్మ నాకు ఆ సినిమా మొత్తంలో కొంచెం అబ్బా ఎందుకు అని అనిపించేది అదే సీన్. ఏంటి కట్నం అడుగుతారా, 50 లక్షల కట్నం ఇవ్వమంటున్నారు, అంత డబ్బు తీసుకెళ్తే నేనే సంతోషంగా ఉంటా, నాకే గౌరవం వస్తుంది అని చెప్తుంది. అది అసలు అలాంటి వాడిని వదిలేసేయి అని చెప్పుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. But then it kind of makes sense because అదే క్వశ్చన్ ప్రభాస్ కూడా అడుగుతాడు. అంటే నువ్వు అంటే ఇప్పుడు ఈ పాయింట్ లో డబ్బులు ఇంత ప్రెషర్ చేయడం వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా నువ్వు తీసుకెళ్లే డబ్బుని ప్రేమిస్తున్నాడా అని అంటాడు. లైక్ బీ ప్రాక్టికల్ బ్రో, లైక్ ఐ ఆల్సో వాంట్ ఎ కంఫర్టబుల్ లైఫ్. ఏంటి కంఫర్టబుల్? ఇట్స్ ఫ్రమ్ హర్ పర్స్పెక్టివ్. ఇప్పుడు రియలైజ్ అయితే తర్వాత ఆబ్వియస్లీ. కానీ మళ్ళీ వీళ్ళంతా నేను వెళ్ళి సంపాదించాను, పెళ్లికి కావాల్సిన ఆడపడుచు కట్నాలని నేను చూసుకుంటా అంటారు. సో యు ఆర్ సేయింగ్ దే ఆర్ లైక్ నార్మలైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ షిట్. యా అదొక్కటి. కానీ ప్రభాస్ టేకింగ్ అ స్టాండ్ అక్కడ. He takes a stand, like he says dowry is wrong. No. But then he's not being a savior, right? Like that is so great. But generally వేరే సినిమాలో కట్నం మీద నేను పోరాటం చేస్తా అని చెప్పి అట్లా ఉంటుంది. ఇందులో he puts it out, but then it's a girl saying like like what's wrong in that? Like it's be practical and it's like okay, she's okay with it, so I will be by my sister's side instead of being a savior అని చెప్పి he'll take her side and argue, and then తనే రియలైజ్ కదా she's only like వద్దు నేను చేసుకోను అని. But then ఇంక వీళ్ళందరూ వచ్చి I don't want to find flaws in Darling, man. Yeah, same. Even I don't want to. నిన్న సినిమా చూసేటప్పుడు నేను when I was in school చూసేటప్పుడు obviously ఏం తెలియలేదు. నిన్న చూస్తున్నప్పుడు అరే ఏంటి కట్నం అని అది కొంచెం హిట్ అయింది. బట్ సేమ్ I don't want to find any flaws. And like why I'm saying like they will be such a obviously not breaking up and be a couple because they kind of fully get each other, man. ఆడో బోగ్గాడు and ఈమె ఒక ఫుల్ హై అచీవింగ్ స్టడ్ అయినా కూడా I think they just kind of get each other and I think in every functioning couple ఒక high achiever and ఒక బోకు ఉండాలేమో అని అనిపిస్తుంది. Like me and my wife, I would go to the extent of saying వాళ్ళు రియల్ లైఫ్లో బ్రేకప్ అవుతారా లేదా పక్కన పెడితే I don't want them to break up, bro. Like I would just want them to stay as a happy couple. వాళ్ళు అవ్వరు.
Yeah. ఇట్స్ ఒక ఫెయిరీ టేల్. నా లైఫ్లో ఇలాంటి ఒక లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందని అనిపించే అలాంటి ఒక లవ్ స్టోరీ. ఆ ప్రాణమ సాంగ్లో వేర్ షీ విల్ బి గివింగ్ అటెన్షన్ ఇస్తూ ఉంటుంది, కానీ ప్రభాస్ ఇట్లా అంజాన్ కొడుతూ ఉంటాడు. ఇట్లా సైకిల్ ఎక్కచ్చా అంటే like you gotta give some credit for Karunakaran also. Obviously Prabhas did such a cute job and all that, but Karunakaranతో చేసిన ఎంత కరుడుగట్టిన హీరో అయినా he will end up looking cute in Karunakaran's montages and like Pawan Kalyan తో like Karunakaran తోనే స్టార్ట్ అయ్యాడు. I'm a big Pawan Kalyan fan. I know Twitter also knows. But తొలి ప్రేమ, Venkatesh, Vasu, Allu Arjun and Happy. Talk about తొలి ప్రేమ. Like తొలి ప్రేమ couple would stay as a real, like in real life. I think so. All of Karunakaran's couples will stay in real life. నాకు తొలి ప్రేమలో ఐ కాంట్ ఇమాజిన్ ఎనీవన్ అదర్ దాన్ పవన్ కళ్యాణ్. ఎంత క్యూట్ ఉంటాడు అసలు. What is this agenda you're doing? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లగ్ చేయాలా కాసేపు? సరే ఓకే, సరే చెప్పు. సాఫ్టెస్ట్ బాయ్ era of పవన్ కళ్యాణ్. But like, do you want to address that Twitter thing? Like, is it like some regional whatever, like some bias thing, or like you genuinely like Pawan Kalyan? I love Pawan There is Kalyan. no bias or anything. No, I love. అండ్ ఇప్పుడు నువ్వు చూడు, ఎడిట్ చేసిన తర్వాత బాగుందంటే ఉంచు, లేదంటే చెప్పు. ఒక్కొక్కళ్ళకి మన లైఫ్లో మనం కొంచెం లో ఉన్నప్పుడు, డిడ్ యూ సీ దిస్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా? చూసావా? గుర్తుందా? అందులో వాడికి ఇలా నత్తి ఉంటే వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా చూసి హీ డ్రాస్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దేర్ అండ్ యునో ఇట్లా లైఫ్లో కొంచెం ముందుకు వస్తాడు కదా. I was not a very confident. So which film of PK was your inspiration? One dialogue ante. Okay. కెమెరామన్ గంగతో రాంబాబులో ఆడోళ్ళందరూ యావరేజే అనగానే నేను కూడా సారీ దట్ ఇస్ ద లైన్ ఇన్ కెమెరామన్ గంగతో రాంబాబు. సారీ చెప్పు. అరే ఇఫ్ యూ కుడ్ జస్ట్ జూమ్ ఇన్ టు అమృతాస్ ఫేస్. You should zoom your నో అది కాదు బ్రో, ఐ విల్ మేక్ ఎ సెపరేట్ ఎడిట్ ఆఫ్ ఇట్. ఇట్లా చంద్రముఖిలో ఇట్లా కళ్ళు పెట్టి గంగ చంద్రముఖిలా మారడం చూశాను అన్నట్టు మారింది బ్రో. ఏంటి పోరాడితే పోయేది ఏమీ లేదు, ఉత్త బానిస సంకెళ్ళు తప్ప అని. అట్ వన్ పాయింట్ వెన్ ఐ వాజ్ లో ఇన్ మై లైఫ్ ఐ హర్డ్ దిస్ అండ్ ఇట్ కైండ్ ఆఫ్ had a very nice impact on me. And మా అమ్మ పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్, you know that. So it's hereditary kind of. We talk only about పవన్ కళ్యాణ్ movies. మా అమ్మ నుండి మా అమ్మ I'm trying to think పవన్ కళ్యాణ్ సినిమాలో ఏమైనా would they stay as a real life couple అని ఆలోచిస్తున్నా. నేను అట్లా what did you prepare? I wanted to bring up Darling. So Darling they will stay as a couple. అండ్ ఇంకొకటి నువ్వు ఫస్ట్ అన్నావు కదా, someone that would stay as a couple and also break up in real life. అట్లా నాకు గోదావరి సినిమాలో సుమంత్ అండ్ సీతామహాలక్ష్మి అండ్ రామ్ ఈ క్యారెక్టర్ అమేజింగ్ కపుల్, నో డౌట్. అదే సినిమాలో రాజీ అండ్ రవీంద్ర అని క్యారెక్టర్ దే వుడ్ డెఫినెట్లీ broke up in movie only, no they got married last కి వచ్చేసి they will break up definitely they would break up in real life. even if that guy is not so toxic, still Raji will break up because suddenly she'll be like ఆడోడో బాగున్నాడు ఆడికి లైన్ వేద్దాం అను. I mean she's fickle minded, right? So and వాడేమన్నా వాడు పెద్ద so I mean the character in a way both are toxic. So I think two toxic, two negatives will make a positive. So iddaru atla maybe kalisi undachemo mari. Like how two fucked up people can stay together annattu. The sweetest couple they would make in real life. Who? Ram and Sita. And inkokati I made a reel on this also. Sita Mahalakshmi ema elli chudakkarledu, you don't have to follow me on Instagram or anywhere. I'm just saying Sita Mahalakshmi character is a very natural character. Ippudu nenu cheptanu, for example me in real life is also like that. I am not a perfect, a complete matured, flawed. నేనేమి అంత ఐఎమ్ నాట్ సార్టెడ్ ఇన్ లైఫ్. ఐఎమ్ 28 but I'm still not sorted in life. I am also still trying to figure out only. It's a flawed character. బయట అమ్మాయిలందరూ అలాగే ఉంటారు. సినిమాలో నాకు ఇదే అనిపిస్తుంది తెలుసా, మన TFI లో అమ్మాయిని చూపిస్తే మోస్ట్ థింగర్ అమ్మాయిలా చూపిస్తారు, లేదంటే థింగర్ అమ్మాయిలా చూపిస్తారు. అట్లా నాకు అనిపించిన క్యారెక్టర్, ఐ డోంట్ నో, ఐఎమ్ జంపింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్. జల్సాలో ఇలియానా క్యారెక్టర్, ఐఎమ్ సారీ, ఐ లవ్ మై ఫేవరెట్ హీరో ఇస్ పవన్ కళ్యాణ్. ఐ లవ్ త్రివిక్రమ్స్ రైటింగ్. ఎంత థింగర్ నార్మల్గా చెప్తున్నా, ఆ యోగా చేయిస్తాడు కదా ఒకటి చేత. బట్ ఐ థింక్ స్వాతిస్ వాయిస్ మేక్స్ ఇట్ బేరబుల్ బ్రో. యా ఆఫ్ కోర్స్ షీ ఇస్ అ స్వీట్ హార్ట్.
ఏంటి అవన్నీ వెనక్కి తిరిగే బదులు మెడొక్కటే తిప్పేస్తే అయిపోతుంది కదా. సీరియస్లీ మీ నాన్నకి డబ్బులు ఉన్నాయా? ఉండాలి. అసలు మరీ చెప్పు అంతలాగానా నాకు అనిపిస్తుంది. Yeah, fair enough. Fully. So you're saying Kamali Mukherjee from Godavari she's flawed, but then she's not Eddie. Exactly. She's authentic. She's not Eddie. She knows what she wants. Yeah. She knows what she wants. That is important కదా. నేను ఇక్కడ ఈరోజు ఇక్కడ రేపు ఇంకొకటితోటి అట్లా కాదు. షీ నోస్. కానీ అలా తప్పు చేస్తే నువ్వు తప్పే చేసావని మొహం మీదకి వెళ్ళి తను కూడా తప్పులు చేస్తారు కదా. సుమంత్ లేస్ ప్యాకెట్ తీసుకొని లైక్ షీ ఆల్సో కీప్స్ డూయింగ్ దిస్ చిన్న క్యూట్ ఎడ్డి పనులు. విచ్ ఇస్ క్యూట్ కదా. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే చాలా రియల్ లైఫ్ సినారియోస్ కూడా అన్నీ చూసిన తర్వాత ఏ కపుల్ అన్నా అబ్బాయి ఒక 1% ఎక్కువ ప్రేమిస్తే అమ్మాయిని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారేమో అనిపిస్తుంది. What is this reverse sexism, man? Yeah, that is అవును. No, I'll tell you why. Okay, fine. I'll tell you why. ఒక 1% అన్నా కూడా అబ్బాయి కొంచెం ఎక్కువ ఇష్టం ఉండాలి. I'll tell you. Okay, ఇప్పుడు చెప్పు. నేను ఇప్పుడే అన్నాను అండ్ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే బికాస్ అమ్మాయిలు డిఫాల్ట్ కొంచెం ఎక్కువ లవ్ చేస్తారు. సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి అబ్బాయి ఎక్కువ లవ్ చేస్తే ఐ థింక్ దట్ విల్ బి బ్యాలెన్స్డ్. ఏమో మరి. బట్ వాట్ యు సెడ్ వాస్ ట్రూ. Yeah. అమ్మాయిలు ఆర్ గివర్స్. వి డోంట్ నో హౌ టు టేక్. ఎంతసేపు ఇద్దాం, ఈ సర్ప్రైజ్ ఇద్దాం, ఆ సర్ప్రైజ్ ఇద్దాము అని ఎలా అయిపోయారంటే ఆఖరికి ఒక చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చినా పొంగిపోతాము. యూనో నాకు ఇదే నచ్చదు అసలు. మన తెలుగు ఇన్స్టాగ్రామ్ స్పేస్ ఎంత ఒక్కొక్కసారి ఎంత టాక్సిక్ అనిపిస్తుంది అంటే నాకు ఎప్పుడు చూడు నువ్వు ఆడవాళ్ళ మీద జోకులు, ఆడవాళ్ళ మీద పంచులు ఇవే ఉంటాయి మన దగ్గర. ఏంటి అమ్మో అమ్మాయిల్ని పడేయడమా చాలా కష్టము, వాళ్ళకి డైమండ్లు కొనివ్వాలి, ఆస్తులు రాదు. ఎవరు చెప్పాడు మీకు అసలు? ఐఎమ్ టెలింగ్ యూ గివ్ హర్ అ ఫ్లవర్, సర్ప్రైజ్ చెయ్యి. ఓ ఫ్లవరే, ఒక చాక్లెట్ షీల్ బి ఇంప్రెస్. దట్స్ ఆల్ వాట్ షీ వాంట్స్. మీ ఫేవరెట్ హీరో కూడా చాలా మంచి ఐకానిక్ లైన్ చెప్పారుగా. ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఒకటి నెలకు పడుద్ది, ఒకటి సారీ జస్ట్ దూలందర్ బిహేవియర్ గైస్, సారీ. But your point is women generally have lower standards, so you don't need to like bring her diamonds, just give her basic love and she'll be good with it. Yeah. Fair what enough. do you think? I fully agree to this. Men should love women a little more because of I think women add more value to the relationship. Pella in tarvata, this is definitely what I feel. I'm saying this only because she's going to listen to this, guys. నాకు అర్థమైంది. నీవి పూజావి అన్ని పాడ్కాస్ట్ నేను చూస్తూ ఉంటాను, మీ వీడియోస్ అవి. ఎట్లా బిహేవ్ చేస్తావంటే నువ్వు దట్ నువ్వు ఇట్లా బట్ యూ అండర్ ప్లే. కానీ టుడే ఐ సా బోత్ ఆఫ్ యూ కదా, యూ గైస్ ఆర్ వెరీ క్యూట్. She is cute. I'm just like she tagging is along. even more cute. No doubt. నాకు జామకాయ కట్ చేసి ఇచ్చింది, నువ్వేమి ఇచ్చావు? వాటర్ బాటిల్ చేయమని చెప్పింది నేను. That's how functional we are as a couple. I give her instructions and she executes it. So I'm like team lead and she's like అలా చూస్తున్నా మళ్ళీ గంగ చంద్రముఖిలా మారుతుందిరా. అరే నాకు భయమే, అరే కళ్ళద్దాలు ఇవ్వనరా, దానికి భయం అవుతుంది నాకు. నువ్వు చెప్తే తను చేయడంటే నువ్వు చేయలేవా? అరే ఇక్కడ జెండర్ పాలిటిక్స్ కాదరా, నేను ఈ పనిలో ఉన్నా కదా. బట్ ఆన్ దట్ నోట్ ఇట్స్ లైక్ సూపర్ స్వీట్ ఆఫ్ హర్, లైక్ బికాస్ వెన్ యూ ఆర్ అబౌట్ టు కమ్ ఇన్ 5 minutes రైట్, ఐ వాజ్ లైక్ నీకు ఆఫీస్ వర్క్ అవుతుందా అని. అండ్ ఈవెన్ వితౌట్ మీ సేయింగ్ లైక్ అమృత వస్తుంది తనతో ఒక 5 minutes సోషలైజ్ అని, షీస్ లైక్ తను వస్తుందా, ఓకే కూల్ అని. సో వీ కైండ్ ఆఫ్ గెట్ ఈచ్ అదర్. సో వీఆర్ లైక్ డార్లింగ్ ప్రభాస్ అండ్ కాజల్. వెరీ క్యూట్. అమృత ఇస్ లైక్ నీకు ప్రభాస్ అంత సీన్ లేదులే కానీ ఓకే అనుకుంటా. మరి అలా మనసులో మాట చెప్పే. But so you're saying Godavari, Sumant and Kamali will definitely stay together? Yes. Okay. So I have another cinema also, but you tell me first. No. So one let's do it like one by one. Done. అమ్మో చాలా కాంట్రవర్సీ అవుతుందేమో చెప్తే. ఏంటి ఓకే. బట్ ఐ థింక్ నీ నోట్ నుంచి వస్తే ఐ ఫీల్ లైక్ పీపుల్ నిన్ను చూస్తూ నీ మాటలు ఎండో ఆపేస్తారేమో నాకు అనిపిస్తుంది. సారీ, ఇందుకే పూజ ఉండకూడదు అన్న. Okay, so when I put up this story, okay, like movie couples will definitely break up in real life. 2 days back petta. I didn't tell them we were going to do this and all, but I was like, you know, movie couples would break up in real life. Drop your opinions and chepte 70% we got one movie. And I was like, why are you guys saying this movie? They already broke up అని అనుకున్నా. ఏంటది? Maya Chesave. But Maya Chesave, what do you think?
ఐ డోంట్ రిమెంబర్ దట్ మూవీ వెరీ వెల్. కానీ నేను ఆ సినిమా మొత్తంగా చూడలేదు. What? Why? ఐ డోంట్ నో. I think that is one thing, bro. I think Maya Chesave is a peak male memory than a female memory. I think. What do you think? Ante kada. Ammai like no girl will be like Maya Chesave is my comfort. ఏ అమ్మాయి అందు అమ్మాయిలు గోదావరి ఆనంద్ అంటారు కానీ Maya Chesave is like their fantasy of sorts. Like as a male నేను చాలా కొత్త పదాలు నేర్చుకున్నా ఆ సినిమా నుంచి. ఏంటది? I want to make love to you, Jessie. ఇంకా చాలా పదాలు బాయ్. ఏమో బట్ నాకు ఆ సినిమా ఆనెస్ట్లీ What? Okay, I'll give you like an overview. She's basically very fickle minded. ఒకసారి నువ్వంటే ఇష్టం ఉంటుంది కానీ ఫ్రెండ్స్లా ఉందా ఉంటుంది, మళ్ళీ మా నాన్న ఒప్పుకోరంటది కానీ నువ్వంటే ఇష్టం ఉంటుంది, ఇట్లాగా పెండిలంలా తిరుగుతూ ఉంటుంది. హీఈస్ లైక్ లేదు లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్ అన్న జోన్లో ఉంటాడు. అండ్ దెన్ ఆమెకి పెళ్ళి అవుతుంది అని చెప్తుంది. వీడి ఇంటర్వెల్కి ఆ పెళ్లి చూడడానికి వెళ్తాడు. ఆమె వీడిని చూసి తన పెళ్ళి ఆపేసుకుంటుంది. అండ్ దెన్ ఓ నువ్వు నా కోసం వచ్చావు, నాకు ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ అని చెప్పి వాళ్ళు కలుస్తారు. కలిసిన తర్వాత హీ స్టార్ట్స్ హ్యావింగ్ సమ్ రియల్ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్. వాడు సినిమా ఐడి కాబట్టి అట్లా ఐడీలో అట్లా అవుట్డోర్ స్కెడ్యూల్కి వెళ్తే అప్పుడేంటి వింటున్నావు పాటలు అన్ని పాడావు నా గురించి, మరేంటి నా కోసం నువ్వు ఏమీ చేయట్లేదు అంటే అరే ఐ హ్యావ్ జాబ్ బ్రో లెట్ మీ డూ సమ్ అన్నట్టుంటే అండ్ షీస్ లైక్ ఓకే దెన్ ఫక్ ఇట్ ఇట్స్ ఓవర్ అని చెప్తుంది. అండ్ యు నో ద తమిళ్ అండ్ తెలుగు ఎండింగ్ ద డిఫరెన్సెస్ రైట్. అందులో క్లైమాక్స్లో ద బ్రేకప్. ఓహో అవునా. సో అరే నీకు ఏమై చేసావు ఎంత పర్సెంట్ గుర్తుంది? నాకు గుర్తుంది తెలుగు ఏమై చేసావో మొత్తం గుర్తుంది. తమిళ ఏమై చేసావు సో లాస్ట్ లో దే గో టు వాచ్ మూవీ రైట్. సినిమా నుంచి వస్తూ బైక్ ఎక్కుతారు కదా, తమిళ వర్జన్ లో సినిమా చూసి వస్తారు. సినిమాలో అంత హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సినిమా నుంచి బయటకు వచ్చి సినిమాలో కూడా అట్లా జరిగింది, రియల్ లైఫ్ లో అట్లా జరిగే ఛాన్స్ లేదు కదా అని చెప్పి దే బోత్ పార్ట్ వేస్. తమిళ్లో హిట్ కానీ తెలుగులో సపోజ్లీ మంజులా వాజ్ మహేష్ బాబు సిస్టర్ వాజ్ ప్రొడ్యూసర్ రైట్. ఈజ్ లైక్ మీ తమిళ్లో ఎట్లాంటి నడుస్తాయి కానీ తెలుగులో ఎట్లాంటి హ్యాపీ ఎండింగ్ పెట్టాలి అని చెప్పి. బట్ వాట్ డూ యూ థింక్ లైక్ డూ యూ థింక్ దే విల్ స్టే యాజ్? ఐ డోంట్ థింక్ సో. అంటే అంత స్ట్రాంగ్ ఒపీనియన్ లేదు కానీ నాకు అంత లైట్ అనిపిస్తుంది. అంత ఉండకపోవచ్చు అని. Okay, so I will address the people who have said this. Majority of the opinion ఏంటంటే she's so toxic, like she's never on one opinion or stand, so వాళ్ళు పక్కా కలిసి ఉండరు గొడవలు అవుతాయని. But I think they will stay together because they are just toxic like that. Like they love the drama. Like she's obviously a drama queen, right, Samantha? And this guy is a filmmaker. సో హీస్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఫర్ ద డ్రామా కాబట్టి ఈమె కొంచెం డ్రామా చేయగానే లెట్ మీ రైట్ ఇన్ ద స్క్రిప్ట్ అని చెప్పి రాసేసుకుంటాడు. సో ఐ థింక్ నీకేమైనా ఒపీనియన్స్ ఉన్నాయా అసలు ఆ సినిమా మీద? నాకు ఆ సినిమాలో పాటలు ఒకటే ఇష్టం. అండ్ ఆల్సో సామ్ ఇస్ వెరీ క్యూట్. ప్రీ సర్జరీ సామ్ బ్రో. ఐ మీన్ ఇట్స్ అఫీషియల్ రైట్, వి కెన్ టాక్ అబౌట్ దట్. బృందావనంలో కూడా భలే క్యూట్ ఉంటుంది బ్రో. బృందావనం ఇస్ సమంతాస్ వరస్ట్ లుక్ ఇన్ హర్ ఫిల్మోగ్రఫీ బ్రో. ఆమె వాయిస్ని గుడిపేశారు, ఆమెను జనాలు ఆమెను నచ్చుకుందే అందుకంటే పట్టుకొచ్చి అందరికీ నచ్చింది కదా మొత్తం 10 కిలోలు పౌడర్ వేసి కొట్టండి, మొత్తం లిప్స్టిక్ వేసి కొట్టండి. బృందావనంలో దే రూయిన్డ్ హర్ లుక్, దే రూయిన్డ్ హర్ వాయిస్. ఇట్స్ అ గుడ్ మూవీ. ఇట్స్ అ గుడ్ మూవీ కానీ ఐ డోంట్ లైక్ ఇట్. యు డోంట్ లైక్ ఎన్టీఆర్? అమ్మో నో ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఎన్టీఆర్ ఆర్ అంటే బట్ యు సీ హీరో కాబట్టి నడిచింది ఆ సినిమా. హీరో ఇట్లా ఇద్దరు అమ్మాయిల్ని ఇష్టపడి Bro, Brundavanam is such a fucked up movie. We can't even include that movie in this round because ఏ కపుల్ గురించి మాట్లాడతాం? ఎన్టీఆర్ కాజలా, ఎన్టీఆర్ సమంతానా? Because even they don't have an answer. But bro, I think ఎన్టీఆర్ కాజల్ will stay together as a couple. నాకు అసలు లాస్ట్ క్లైమాక్స్ చూసిన తర్వాత కాజల్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఎన్టీఆర్ నోయింగ్ హర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ దిస్ గై ఆర్ డేటింగ్. I mean you can't control love, right? You can't control who you'll fall in love with. Control love, but మరి అలా I fully stand with Kajal falling for NTR bro. NTR వచ్చి ఫ్యామిలీ అంతా ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసి I would fall for NTR. నాకు అర్థం కాదు మరి సమంత వచ్చి లాస్ట్ కి నేనే నాకు కాబోయే మొగుడిని నీకు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ప్రేమించావు కదా, అలా ఎలా ఇచ్చేస్తావు? ఏమో అమ్మో ఆ డైనామిక్స్ అసలు సమంత ఇస్ ఎడ్ ఓన్లీ బ్రో. ఆ సినిమా ఆ డైనామిక్స్ నాకు అర్థం కాదు. రియల్ లైఫ్ లో అట్లా అసలు you can't imagine that to happen. Like I can't love some guy who is dating my best friend no matter how. Wait, that's a complicated family tree. You can't love someone who's dating your best friend. So you're talking about Kajal. But that's what I'm saying bro. Kajal dan tarvata వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఎట్లా కుదురుతారు చెప్పు? నువ్వు ఎక్సెల్ షీట్ వేసుకొని ప్రేమలో పడతావు భాయ్. ప్రేమ అనేది ఏమంటారు, మరి అలాంటి ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళలేము, అదే జరగాలి. ఏమై చేసావే రెఫరెన్స్ నాకు తెలియదు. బట్ బ్రో ఐ ఫుల్లీ
endorse Kajal falling for NTR. I don't. Kajal dilemma is very ఇప్పుడు నువ్వు ఏదైతే అన్నావో దట్ ఈస్ ద హోల్ Kajal dilemma, రైట్? ఇప్పుడు నేను ఆ ఫ్రెండ్కి మోసం చేస్తున్నాను, బట్ దెన్ ఆల్సో ఐ ఆల్సో కాంట్ హెల్ప్ ఫాలోయింగ్ ఫర్ హిమ్, అండ్ ఎన్టీఆర్ ఇస్ ఆల్సో ఇన్ అ dilemma దట్ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ ఫర్ హర్, బట్ దెన్ ఐఎమ్ ఆల్సో ఇన్ లవ్ విత్ సమంత ఈజ్ ది ఓన్లీ ఎడ్డీ. ఆమె ఫీలింగ్స్ లేవు సినిమాలో. మరి ఎన్టీఆర్కి అమ్మో ఎన్టీఆర్ అని అంటే బాగోదు. ఆ సినిమాలో క్యారెక్టర్ పేరేంటి వచ్చే క్రిష్. మరి క్రిష్ ఇస్ ఓకేనా? క్రిష్ ఇస్ ఆల్రెడీ లవ్వింగ్ సమంత అండ్ నౌ హీ కమ్స్ అండ్ సే ఓకే అంటే అట్లా క్లియర్గా చూపించారు దట్ వోకల్గా చెప్పడు దట్ ఐ ఆల్సో లవ్ కాజల్ అని, బట్ ఇట్స్ అండర్స్టూడ్ ఇన్ ద మూవీ, రైట్? యా, అలా ఎలా పాసిబుల్ చెప్పు? అది ఎంత వర్స్ట్ డైనమిక్స్ అంటే ప్రేమించడం తప్పు కాదన్నప్పుడు ఎవరినైనా ప్రేమించవచ్చా? నాకు ఇంకొకటి అర్థం కాదు ఏంటంటే టూ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ లవింగ్ అ సేమ్ గై అట్ ద ఎండ్, హౌ కెన్ దీస్ టూ పీపుల్ బి బెస్ట్ ఫ్రెండ్స్ అగైన్? దే కాంట్. దే కెనాట్. దే విల్ బి లైక్ సవతులు. దే ఐ మీన్ దట్స్ వాట్ దే లైక్. ఇంకా ఫంక్షనల్ మండే ట్యూస్డే వెన్స్డే చాల్. అసలు వాళ్ళ ముగ్గురికి ఇదంతా దూల బిహేవియర్. యా దూల. యునో వాట్స్ ద బెస్ట్? ఒకవేళ రియల్ లైఫ్లో ఇదంతా సిచ్యువేషన్ సినారియో ఓన్లీ రియల్ లైఫ్లో జరిగితే ఏంటి అని, కాబట్టి రియల్ లైఫ్లో ద బెస్ట్ కంక్లూజన్ వుడ్ బి ముగ్గురు వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకొని మళ్ళీ కలవకుండా అందరూ మూవ్ ఆన్ అయిపోయి అందరి నుండి. I would totally want NTR and Kajal to like become a couple. Samantha should make new friends while bitching about like my friend is such a bitch like దిస్ పెళ్లి సీన్ అంతా చెప్తున్నా, ఇది కట్ చేసే కానీ. But I'm saying NTR and Kajal would definitely be a couple because Kajal సినిమాలో ఆమెకి ఇచ్చే క్యారెక్టరైజేషన్స్ రియల్ లైఫ్లో అనుకుంటే షీఈస్ లైక్ ది ఐడియల్ ఎవరితో అన్నా కలిసిపోద్ది, లైక్ మందులో సోడా లాగా కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, రైట్? సో ఐ థింక్ ఎనీబడి ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఇట్ గైస్, బట్ ఐఎమ్ సేయింగ్ మెన్ వుడ్ ప్రాబ్లీ లైక్ దట్ బిహేవియర్. సో అదే కదా, అదే ప్రాబ్లం. అందుకనే యా. సో ఐ థింక్ see like even Mr. Perfect lo I was about to say that bro this is like a problem of Tollywood, like they find Kajal and make her like the most docile. Kajal ఈ Mr. Perfect అండ్ ఆ బృందావనంలో ఒక డోర్ మ్యాట్ అందరూ వచ్చినట్టు తొక్కుకుంటే అలాంటి జోన్ లో ఉంటుంది కదా. సో అట్లా ఇంకేమైనా సినిమాల్లో చేసిందా? మిస్టర్ పర్ఫెక్ట్ లో నాకు ఇంకొక మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే, బ్రో యు సెడ్ యు లైక్ మిస్టర్ పర్ఫెక్ట్. ఐ స్టిల్ లవ్ మిస్టర్ పర్ఫెక్ట్. అరే నచ్చిన సినిమాల్లో మనకి ఒక చుప్నే వాళ్ళ చీజ్ నహీ హోతా హై. నీ కొడుకు బోకని నీకు తెలుసు కానీ నీ కొడుకే అన్నట్టు. ఏంటంటే తనకి పప్పీస్ అంటే you gave the most okay let's move on from that unfunny joke. Was it that evident? Bro, your face is so transparent, bro. Anyway. Charan says it a lot. Inta fake tho telsa no vandi. But no guys. Yeah, you're saying Mr. Perfect. Mr. Perfect lo విక్కీ పర్సనాలిటీ వేరు, తిన పర్సనాలిటీ వేరు కదా. అండ్ దెన్ షీ ఫాల్స్ ఫర్ విక్కీ. తనకి పప్పీస్ అవన్నీ ఇష్టం, తనకి డాన్స్ ఇష్టం అంటే, కానీ విక్కీకి నచ్చవని మొత్తం మానేస్తుంది. వై బ్రో? పప్పీస్ ని తీసుకెళ్ళి కాంట్రాస్ట్, దట్ ఇస్ వాట్ హీ కాల్స్ హర్ అవుట్, రైట్? నువ్వు నా కోసం ఎందుకు మారాలనుకుంటావు అని. నాకు అది నచ్చింది. యా, బట్ కాజల్ రోజు ఎందుకు ఈ అమ్మాయిలందరూ వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా ఎందుకు అలా ఉంటున్నారు? Bro, did you even understand Mr. Perfect? That's the whole point, right? Last కి మళ్ళీ వాడు తీసుకొచ్చేస్తాడు. I mean, I get what you're saying. Like, interval Prabhas was so logical. Suddenly ఎందుకు ఎమోషనల్ అవుతాడు in the climax అంటున్నావు. బట్ బాగుంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్ ఇస్ a cute blend of everything. ఆ ప్రాబ్లమాటిక్ పార్ట్స్ ఉంటాయి. That's life కదా. No one is obviously everyone is problematic in real life. On theory level కాదు, but let's talk specifically. కాజల్ అనేది ఒక చాలా అడ్జస్టింగ్, నేను ఫిట్ అయిపోతాను అనే కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కదా. అండ్ ప్రభాస్ కూడా చివరికి అట్లా మారుతాడు, లైక్ నా కోసమే నేను సెల్ఫిష్గా ఉంటే ఇంత ఆనందం, అందరి కోసం చేస్తే ఇంత ఆనందం అని. సో నౌ బోత్ ఆఫ్ దెమ్ హావ్ బికమ్ ద సేమ్ పర్సనాలిటీ బేసికల్లీ. ఇప్పుడు ఇద్దరు ఒకటే అయిన తర్వాత, ఇద్దరు పీపుల్ ప్లీజర్స్ అయిన తర్వాత, హౌ డూ యూ థింక్ దే విల్ గో ఆన్ యాజ్ అ కపుల్? అంటే వాళ్ళ మధ్య ఇద్దరు ఇట్లా అడ్జస్ట్ అవుతూ ఫ్రస్ట్రేట్ అయ్యి, సరే అడ్జస్ట్ అవ్వ, నేను తాప్సితే వెళ్ళొస్తా అని ఇట్లా ఏమైనా అంటాడా? ఇంకా దులందర్ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే, సినిమాల్లో ఉన్నది రియల్ లైఫ్లో ఉండదు. అలాంటి సందర్భాల్లో మన కోసం చేస్తే ఇంతే ఆనందం, నలుగురు కోసం చేస్తే, ఆ నలుగురు సినిమాలో ఆ నలుగురు బాగుంటారు, వాళ్ళ కోసం చేసినా పర్లేదు అనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్లో ఆ నలుగురు అసలు నేను వీళ్ళ గురించి పట్టించుకొని అన్నట్టు ఉంటారు. అలాంటప్పుడు అసలు దేకాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఇప్పుడు డోంట్ బి ఎ ట్విట్టర్ ట్రోల్ బ్రో ప్లీజ్. ద హోల్ పాయింట్ ఇస్ ప్రభాస్ ర్యాండమ్గా నలుగురు కోసం చేయరు. ఏ నలుగురు అయితే హీ ఫీల్స్ దే మ్యాటర్,
వాళ్ళ కోసం లైక్ హీ వుడ్ అడ్జస్ట్ ఫర్ దెమ్ విచ్ ఐ థింక్ ఇస్ ఓకే అని నాకు అనిపిస్తుంది. సో యూర్ సెయింగ్ యువర్ ప్రీ ఫస్ట్ హాఫ్ ప్రభాస్ ఫ్యాన్ దాన్ పోస్ట్ సెకండ్ హాఫ్ ప్రభాస్ ఫ్యాన్. అట్లనే సెకండ్ హాఫ్ లో హీస్ ఎమోషనల్, హీ సో అండర్స్టాండ్స్. యూర్ సెయింగ్ యువర్ మోర్ ఆఫ్ తాప్సీ. నువ్వు మారిపోయావు. ఏంటి వాట్స్ డైలాగ్? నువ్వు మారిపోయావు. మారిపోయావు కదా, నువ్వు మారిపోయావు. సో లైక్ ఒకప్పుడు నీకు స్వీట్స్ నచ్చదు, yeah, కానీ ఇప్పుడు తింటున్నావు. so you're like more team Taapsee is what you're saying. I'm confused is what I'm saying. So you're also బదులుతో చని ప్రశ్నలు జోన్. కానీ ఆ మూవీని ఇంకా అంత లాజిక్స్ తోటి కాకుండా జస్ట్ అట్లా మంచి టైం పాస్. I'm saying I would believe that they would stay together as a couple, but as a hypothesis I'm trying to ask you. నువ్వేమన్నా కొంచెం చెప్పు, ఒక 30 seconds for the sake of discussion. No, I think movie conceptually అందుకే వర్కౌట్ అయింది. డిఫరెంట్ పర్సన్ అండ్ ఎనీ గై హూ ఇస్ ఇన్ దట్ పొజిషన్, ఒక అమ్మాయి ఇట్లా ఉంది, ఒక అమ్మాయి ఇట్లా ఉంది, అండ్ నాకు ఇద్దరు నచ్చుతున్నారు, ఒక పాయింట్ తర్వాత ఆడు అట్లా ఫీల్ అవుతాడు కదా. ఇద్దరు నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు నేను కాజల్ దగ్గరికి వెళ్తే తాప్సీకి అన్యాయం చేసిన వాడిని అవుతానా అన్న డైలమా సాంగే బదులుతో చని ప్రశ్నలు తాకిడే. Oh yeah, that also. That and also I used to be a different person, but then ippudu I'm changing into a different person. Who am I really? Correct. We spoke about that in the episode that day, right? Beautiful lyrics. No. Kotta manishiga martranu, but then I don't know how to process this ani. But did you also observe మనం అప్పటి పాటలన్నీ the entire song we would know by heart. Yeah. ఇప్పుడు now నాకు పాట ఎగ్జిస్టెన్స్ కూడా మర్చిపోతున్నాను బ్రో నేను. లైక్ 2 weeks back ట్రెండ్ అయిన సాంగ్ ఇప్పుడు నాకు గుర్తుకోలేదు ఏం ట్రెండ్ అయిందని. రీల్ లో ఏ బిట్ అయితే వస్తుందో ఆ ఒక్క లిరికే వస్తుంది, ద ఎంటైర్ సాంగ్ లిరిక్ గాన్. నేను అందుకనే మొన్న ఇట్లా కాదని ఓజీ ఇస్ అన్ ఆల్బమ్ దట్ ఐమ్ ట్రిప్పింగ్ ఆన్ కరెంట్లీ బికాస్ పవన్ కళ్యాణ్, బికాస్ ఆఫ్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ అండ్ ఆల్సో ద మ్యూజిక్. ఆ గన్ సౌండ్స్ వస్తూ ఉంటాయి మధ్యలో. Rest for the world. I just want to say like take a shot every time we are having a normal discussion, Amritha. So Pavan Kalyan, like just wait for it, okay? Next time she'll be like Twitter లో యాక్చువల్లీ it should if you want. ఏంటి తెలుసా, దే నాకు bro, people are saying some casteist thing, but you're Bapan. Yeah. Okay. ఏంటి కాపిస్ట్ అంట, కోపిస్ట్ కి కాపిస్ట్ సంథింగ్ వచ్చిందమ్మా కాపు. Because this is peak time, people were like trolling the fuck out of Harihara Veeramallu. She's like బానే ఉంది గైస్ సినిమా. ఎందుకు చెప్పనా, ఆ సినిమాలో స్టార్టింగ్ లో మచిలీపట్నం గురించి చెప్తారు. I think the reason starts with P and ends with N. Why are we talking about Harihara Veeramallu, bro? హరిహర వీరమల్లు పోన్లే ఓజీ వచ్చిందిగా. నీకు ఉస్తాద్ నచ్చిందా? One couple we know will stay true is stay as a couple in real life also is Pavan Kalyan and Amritha, guys. You know, as a fan and star. You know, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను జనసేనలో జాయిన్ అవుదాం అనుకున్నా. నేను అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి. This podcast is turning into Amritha's portfolio for జనసేన కార్యసభ్యత్వం. అవును, నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఎన్నోసార్లు వెళ్ళాను, అంటే బయట. బట్ ఓకే నువ్వు టాపిక్ తొందరగా చేంజ్ చెయ్యి. నేను చేంజ్ చేద్దామని ట్రై చేస్తున్నా. సడన్లీ షీల్ బి లైక్ బ్రో యా అదే బ్రో సినిమా చూసావా అంటారు. సరే ఓకే, మూవింగ్ ఆన్ వాట్ ఈస్ అనదర్ మూవీ దట్ యు థింక్ మూవీ కపుల్ ప్రిపేరెన్స్ మా నెక్స్ట్ చెప్పరా? ఇంతేనా? తెలుసు కదా. యా ఆఫ్ కోర్స్ బ్రో, దే వోంట్ బ్రో. యు మేడ్ అ వీడియో అబౌట్ ఇట్. తెలుసు కదా అంటే నాకు ఆ సినిమా చూసిన సేపు ఎందుకు. బట్ తెలుసు కథలో ఇట్స్ సో సాడ్ బికాస్ తెలుసు కథలో విత్ ఇన్ ద మూవీ ఆల్సో రాశి ఖన్నా ఇస్ సో స్మార్ట్, షీ విల్ బ్రేక్ అప్ విత్ హిమ్ విత్ ఇన్ ద మూవీ ఆల్సో. నాకు అదే అనిపించింది, నువ్వు అంత తెలివైన దానివి. షీ మేడ్ ద రైట్ మూవ్, షీ బ్రోక్ అప్ విత్ హిమ్. అండ్ అప్పటికి చూసావా, హీ విల్ బి ట్రైంగ్ టు మ్యానిపులేట్ హర్. ఏదో చెప్పి యూనో దట్స్ వాట్ దే డూ. ఐ మీన్ దే అంటే ఇట్స్ ఆఫ్ కోర్స్ ద రియల్ లైఫ్ మెన్ అలాంటి సినిమాలో. బట్ యు నో ఇట్స్ నాట్ ద మెన్ హూ బాంబ్ వచ్చి చేస్తది. వాడు ఏదేదో చెప్పి దాన్ని కన్విన్స్ చేసేయాలని చూస్తాడు, కానీ దానికి అర్థమైపోతుంది ఏదేదో మాట్లాడుతున్నాడు, నేను నా స్టాండ్ మీద. అంత అయిన తర్వాత లాస్ట్ లో వాళ్ళ బామ్ వచ్చి చెప్పిందని కన్విన్స్ అవ్వడం ఏంటి? అప్పటిదాకా ఐ రియల్లీ లవ్డ్ యూ రాశి ఖన్నాస్ క్యారెక్టర్, బట్ వాట్ హ్యాపెన్ టు యూ? అంత దిమాగ్ అంతా ఏమైపోయింది? అది లైక్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, అంత అయిపోయింది కాబట్టి ఉస్తాద్ స్టారింగ్ పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు రాశి ఖన్నా హర్సెల్ఫ్ అడ్మిటెడ్ లైక్ నాకు సెట్ లోనే తేడా కొట్టింది ఇది, అండ్ ఐ హ్యాడ్ డిస్కషన్స్ అబౌట్ దిస్. బట్
ఇంకా ఆఫ్టర్ పాయింట్ యూ రియలైజ్ యూఆర్ జస్ట్ అన్ యాక్టర్ ఇన్ ద మూవీ రైట్ లైక్ నీ ఒపీనియన్స్ నీ ఐడియాలజీస్ నువ్వు క్యారెక్టర్ మీద రుద్దలేవు కదా సో షీ జస్ట్ లైక్ దిస్ ఇస్ ద మూవీ ఐ మీన్ సో ఇంకా అన్నట్టు సిద్ధు జొన్నలగడ్డ ఇస్ కైండ్ ఆఫ్ పర్సన్ పెళ్లి తర్వాత కూడా హీ విల్ డూ సమ్ ఫక్డ్ అప్ స్టఫ్ అండ్ హీల్ బి లైక్ నేను చేసి ఎందుకు చెప్పలేదు తెలుసా నేను చేసి అది నీకు చెప్పి అది నీకు తెలిస్తే నువ్వు బాధపడతావు నువ్వు బాధపడ్డం నాకు నచ్చదు అందుకే నీకు చెప్పలేదు అని చెప్పి అండ్ ఆల్సో ఒక like people get sick of his bullshit after point for sure ఏం జరుగుతుంది with the other characters సినిమాలో నాకు గుర్తులేదు she just walks out after giving the baby అంతేనా లాస్ట్ కి బుక్ రాస్తది భాయ్ నేను అంతే బుక్ అయ్యానో నా బుక్ రాస్తది రైట్ అవును బుక్ నువ్వేమన్నా ఇందాక నాకు అసలు కానీ ఏదో అనుంటావని చెప్పి నేను నవ్వాను థ్యాంక్స్ ఇదైతే మొహం మీద తెలియలేదు ఫేక్ నవ్వుతుంది అని ఇలాంటప్పుడు యూ డూ అ గుడ్ జాబ్ లైక్ డూ యూ వాంట్ టు బి an actor నో not at all పవన్ కళ్యాణ్ సినిమాలో మాత్రం క్యారెక్టర్ వస్తే నేను చేస్తా I will only be an actor in Pawan Kalyan's movie. Okay bro, I didn't plan for this but it's actually written here. Speaking of Pawan Kalyan, Kushi lo Sidhu and what's her name? Madhu. Would they stay? I mean, they have 11 kids and all that. But do you think they will stay together as a couple in real life? I would want to. But like, think of them as real people. వాళ్ళు కూడా అంతే గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడు దట్ నోక్ జోక్ దట్ క్యూట్ నోక్ జోక్ ఇస్ ఆల్వేస్ దేర్ But then they both are fundamentally egoistic people, right? So, see, ఇందాక మనం అనుకున్నట్టు every relationship should have that Kajal and Pravas balancing factor, right? Like ఒకరు అడ్జస్ట్ అవుతారు ఒకరి కోసం అట్లాగా అన్నట్టు అంటే చెప్పు do you have an objection with that? లేదు ఇంకా 11 కిడ్స్ ఉన్నాక కలిసే ఉంటారేమోలే యా 11 kids అంటే 11 years కలిసి ఉన్నట్ట నో ట్విన్స్ కదా 11 మంది ఒకేసారి పుడతారా అందరూ ట్విన్ ఒక ట్రిపుల్ 11 నో క్రికెట్ టీం అంటాడు కదా బ్రో 17 మంది అయితే ఇంకా ఐ డోంట్ థింక్ షీల్ బి అలైవ్ బ్రో బట్ కుషి సచ్ బట్ లైక్ వెయిట్ ఐ వాంట్ టు నో ద మ్యాథ్ ఆఫ్ దిస్ బ్రో సో 11 kids in how many years 2 for 5 years ఒక మళ్ళీ 4 years 8 ఒకళ్ళు ట్రిప్లెట్ 11 kids okay ఇంకా అంతమంది పిల్లలు పుట్టాక కలిసి కానీ ఆ క్లైమాక్స్ కూడా maybe that is how they were suppressing their godava bro whenever they have a godava they just having sex and they're having kids after a point what if they start having godavu because Pawan Kalyan is like do you want to plan for the next batch and she's like అండ్ అప్పటికే తను కడుపుతోటి ఉంటుంది yeah క్లైమాక్స్ లో కూడా what if their godavu or like Pawan Kalyan wants to keep having kids and Bhumika is like bro I'm not a kid producing machine bro and then they start having this you better edit all of this okay పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పినా కూడా sorry I mean Sidhu the character 17 I'm talking about Sidhu the character in Kushi maybe Sidhu and Madhu have godavu because of that is what I'm thinking because bro this is because your favorite మీరు ఇద్దరు ఎప్పుడన్నా మీరు గొడవ పడతారా అంతే ఏ కపుల్ అన్నా అంతే అంతే but like we మళ్ళీ bro, కలిసిపోతారు I feel like me and Pooja are more in that Prabhas Kajal zone where I'm Kajal but like bro నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ ఫేవరెట్ కల్ట్ కెప్టెన్ హరీష్ శంకరే was going to do a sequel for Kushi do you know that have you heard of that so అందులో even he thought of the way where Pawan Kalyan and Bhumika character Sidhu and Madhu break up and then they come as lecturers in the same college so it is pretty believable that they might break up only because they both are egoistic people and two egoistic people can you think of any examples like two people who are both egoistic will stay as a couple ఎవడో ఒకటి తగ్గాలి కదా what do you think okay not as Sidhu and Madhu but generally do you think two egoistic people can stay together no that would be very difficult yeah so what do you think in the comments guys let us know okay I forgot to fucking plug this in అంటే దీనికి సంబంధం లేదు కానీ వస్తూ దారిలో నాకు అనిపించింది ఐ థాట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దిస్ అని బాహుబలి సినిమా ఐకానిక్ ప్రపంచవ్యాప్తంగా మన TFI పేరుని నిలబెట్టిన సినిమా అంతా గ్రేట్ బట్ నార్మల్గా రియల్ లైఫ్లో ఊరికనే మనం అలా ఆలోచిస్తూ ఉంటాం కదా అలా సినిమాలో డ్రామా ఆబ్వియస్లీ అది ఉండదు ఎందుకు నీ డిస్క్లైమర్స్ ఇస్తున్నాను చెప్పు నేను ఎక్కడ ఇస్తున్నాడు నువ్వే ఇస్తున్నావు కదా అదే నేనే ఇస్తున్నాను బట్ రియల్ లైఫ్ లో fuck she spoke to herself wow
ఐ వాస్ లైక్ నేను ఎక్కడ ఇచ్చాను వెయిట్ తనే మాడుతుంది కదా. అది రియల్ లైఫ్లో క్యారెక్టర్స్ని తీసుకొచ్చి రియల్ లైఫ్లో ఇన్ టుడేస్ వరల్డ్ రాజుల కాలం కాకుండా ఇవాళకి నార్మల్గా పెట్టుకొని చూస్తే అసలు అనుష్క ఎన్ని కష్టాలు పడింది ఆ సినిమాలో. ఓకే బాహుబలి లాంటి దట్స్ గ్లోరిఫైడ్ కదా, ఇప్పుడు బాహుబలి చనిపోయాడు, అనుష్క అలా నిలబడిపోయింది కొడుకు రావడం కోసం, మళ్ళీ ఆ రాజు అనుష్క కొడుకు ఓ యా పాత అనుష్క ఇది అదని. బట్ యూ జస్ట్ థింక్ వన్స్ కుంతల దేశపు యువరాణి, వెరీ స్మార్ట్, వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇంటెలిజెంట్, షీ మ్యారీస్ బాహుబలి who is also amazingly fantastic everything. బాహుబలిని పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత అన్ని కష్టాలే పెళ్ళై వాళ్ళ పెళ్ళే అత్తయ్య నుంచి కష్టాలే, కడుపుతోటి ఉన్నప్పుడు కష్టం, దాని తర్వాత రాజబహిష్కరణ, ఇంకేం సుఖం పొందింది బాహుబలి లాంటి వాడిని పెళ్లి చేసుకొని కూడా ఏం సుఖం పొందింది. దాని బదులు సింగిల్గా ఉంటే కుంతల దేశపు యువరాణిగానే బాగుండేది కదా. That's a PhD thesis we can everybody was thinking Tamanna was done wrong in the film bro, but nu cheppindi chustunte Anushka was done ఎంత I remember and anta chesi ఒక ఏమంటారు కట్టెలు ఎరుకుంటూ బతకాల్సి వస్తుంది ఫస్ట్ పార్ట్ అంతా. చూడు ఎన్ని ఇయర్స్ ఎవరి కోసం బతికింది అదంతా. కొడుకు ఉన్నాడో లేదో తెలియదు మళ్ళీ. But then she got love from her husband, no? So at least that was there. Yeah, నాకు అదే అనిపిస్తుంది. లవ్ ఫ్రమ్ హర్ హస్బెండ్, అమేజింగ్ లవ్ హస్బెండ్ లైక్ బాహుబలి. ఎన్ని మంత్స్ కడుపుతో ఉండి బేబీ డెలివరీ అవ్వక ముందే చనిపోయాడు. ఈ సినిమా ఆ 5 hours part 1 part 2 కలిపేశారా ఐమాక్స్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అది ప్రభాస్ ఆ సభలోకి ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఆహాహా. అందరూ నాకు గుర్తుంది పూజ ఎట్లా మీమ్స్ తెలుసా, బాహుబలి లైఫ్ ఆఫ్టర్ అ విమెన్ ఎంటర్డ్ హిజ్ లైఫ్ అంటే చచ్చిపోయాడు, అనుష్క రాగానే ఇట్లా అయిపోయింది వాడి లైఫ్ అని. ఇమాజిన్ వాట్ ఇఫ్ వి సే ఏంటి అందులో పేరేంటి అనుష్క పేరు దేవసేన లైఫ్ ఆఫ్టర్ అ మ్యాన్ ఎంటర్డ్ హర్ లైఫ్. Bro, ఇంకా ట్విట్టర్ ట్రోల్స్ రెస్పాండ్. See, my defense for your thing is, ఇట్లా బ్లడ్ బాయిల్ my defense for this thing is, it's not like వేరే సినిమాలో చూపించినట్టు ప్రభాస్ని చూడగానే పడిపోయింది అండ్ జీవితం గుడిసిపోయింది అట్లా కాదు కదా. ప్రభాస్ proved his worth to her and she made a choice to go with him, so the consequences also she bore with it. He also bore the consequences, so but she faced some bad shit definitely. బట్ రియల్ లైఫ్ లో పెట్టుకుంటే నాకు ఎంత ట్రాజెడీ అనిపిస్తుంది తెలుసా. అనుష్క లాస్ట్ బతికే ఉంటుందా కొడుకుతో లాస్ట్ కి రాజమాత. సో ఫైనల్ ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చింది అనుష్కకి. ఓకే బ్రో వచ్చిందిగా, తమన్నా లాగా సినిమా బహిష్కరణ చేయలేదు కాబట్టి. దేవసేన అండ్ విచ్ బాహుబలి? అమరేంద్ర బాహుబలి. This Tamanna and her younger Bahubali and Tamanna would make a fuck all couple, because first time he saw butter ippe, that is the first thing he says. But I think this guy really respected her worth, bro. That is I'm so sorry, like there's something I want to say. Idi of course Rajamouli 2 parts gaane rasadu, like it's all wholesomely written, but first part ka criticism ochindi, like Tamanna and just oka బ్యూటీ ఆబ్జెక్ట్ లాగా వాడారు, అంత వారియర్ని పట్టుకొచ్చి నువ్వు మళ్ళీ ఆమె లిప్స్టిక్ వేసి ఇట్ని చేసావని. బట్ సెకండ్ పార్ట్లో అనుష్క వాజ్ గివెన్ డబల్ ది ఇంపార్టెన్స్, రైట్? షీ బికమ్స్ లైక్ అ హోల్ క్యాటలిస్ట్ ఇన్ ద ఫిల్మ్. సో రాజమౌళి ఆల్సో వాజ్ ఎవాల్వింగ్, ఐ మీన్ హీ వాజ్ ఎవాల్వింగ్ త్రూ హిస్ ఫిల్మోగ్రఫీ ఆల్ హిస్ లైఫ్, బట్ 1కి 2కి కూడా he showed that progression is what I felt. దేవసేనకి పొగరు ఉంటుంది సినిమాలో. How beautiful is that? And Prabhas compliments that పొగరు. వెన్ హీఈస్ లైక్ ఇట్లా చెయ్యేశారని తప్పు చేసావు దేవసేన, నరకాల్సింది వాడు చెయ్యి కాదు తల అని. హీఈస్ లైక్ సమ్ అదర్ మేల్ చావలిస్ట్ గా వుడ్ బి లైక్ అమ్మ చెప్తుంది కదా లోపలికి వెళ్ళి అన్నట్టు. హీ వుడ్ హావ్ డన్ లైక్ దట్. ప్రభాస్ అమరేంద్ర బాహుబలి ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లవింగ్ హిస్ మదర్ అండ్ నాట్ బీయింగ్ అ మమ్మాస్ బాయ్. యా అండ్ ఇట్ సమ్మరైజ్ సో వెల్, రైట్? లైక్ నువ్వు నాకు నేర్పిన ధర్మమే. వాట్ ఇస్ ద డైలాగ్ హీ సేస్? నువ్వు నాకు ధర్మం సచ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నార్మల్గా అబ్బాయిలు చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే అమ్మాయిలకి మమ్మాస్ బాయ్స్ వద్దు. యా విచ్ ఇస్ ట్రూ.
And the example that I give is Amarendra Bahubali. He loves his wife so much, but he's not so he loves his mother so much that చనిపోయేటప్పుడు కూడా అమ్మ జాగ్రత్త అని అంటాడు. కానీ he's not a mama's boy. అంటే mama's boy అంటే బేసిక్గా వాళ్ళ అమ్మ ఏ చెప్పినా వాళ్ళ వైఫ్కి అగేన్స్ట్గా మా అమ్మే కరెక్ట్ మా అమ్మే. He never did that. He always stood for his wife, which is so beautiful. They would definitely stay as a couple after the movie. 100%. But then he died in the movie. I would love వాళ్ళు అసలు ఆఫ్ స్క్రీన్ కూడా పేరింగ్ ఎంత బాగుంటుంది అసలు ఆ కెమిస్ట్రీ. Bro, you saw that interview. I think we're talking about the same thing. Bahubali, I think promotions. No. Promotions లో some anchor asked like మీకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు అని అంటది. అనుష్క is thinking of like gotta give some intellectual sophisticated answer. పక్క నుంచి ప్రభాస్ బిల్లా ఏం చేయలేరు అనుకుంటున్నారు అంటే షీస్ థింకింగ్ ప్రభాస్ ఆల్సో షుడ్ వేర్ దిస్ దురందర్ టీ-షర్ట్. దట్ ఇస్ ఇంకోటి కూడా ఉంటుంది బాహుబలి ప్రమోషన్స్లోనే వాళ్ళు దంషరాజ్ ఆడుతూ ఉంటారు. అనుష్క ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటుంది, ప్రభాస్కి రాదు. తీరా ఆన్సర్ చెప్పిన తర్వాత ఏం చెప్పావు బంగారం అని అంటాడు. సో క్యూట్. I think every Prabhas fan would want to see him getting married to Anushka. Please, trigger warning I'm giving you. Like this patko konjam stability kosam. This is also crowd favorite. They've said Raarandoi Veduka Chooddam. 100%. I agree with you. You know, I feel the same. Chichi నేను మరి ప్రతిసారి ప్లగ్ ఇన్ చేసుకుంటే దరిద్రంగా ఉంటుంది. రీల్ చేసావా? I hate her character in the movie. ఏంటి నాకు తర్వాత సంబంధం లేదు. Who says that? మరి అలా చూపించాలా చెప్పు. నాకు అదే అనిపిస్తుంది. ఆడవాళ్ళని ఎంత ఎడ్డిగా చూపిస్తారు సినిమాలలో. I have a different opinion about this. భ్రమరాంబకి కోపం వచ్చింది. ఏంటి? But like I'm saying, she is supposed to be dad's little princess, right? And ఆ dad's little princess ఎడ్డి క్యారెక్టర్ని చాలా బాగా రాశారని నా ఫీలింగ్. బ్రో, ఫర్ మీ రారండోయ్ వేడుక చూద్దాం is Rakul's story. Naga Chaitanya is like, because cinema starts with Rakul saying నాకు రాజ్కుమార్ లాంటి వాడు కావాలని, and Naga Chaitanya happens to be the రాజ్కుమార్ లాంటి వాడు. But for me it is Rakul's story. People, of course, your immediate impression is అమ్మాయిలు అట్లా ఎలా ఉంటారు ఎందుకని, but I'm saying as a character it is a very entertaining character to watch. Really? Yeah, what do you think? Same. I don't think that's entertaining at all. For me, I think okay, yeah, please చెప్పు. అస్సలు ఎంటర్టైన్ నాకు ఏంటిది ఎప్పుడైపోతుంది అని అనిపించింది. బట్ ఐ లవ్ నాగ చైతన్యస్ క్యారెక్టర్. అంటే వాడు ఇంకా ట్రై చేస్తూ ఉండడము, దట్స్ క్యూట్. అండ్ యా, ఈవెన్ ఐ థింక్ రియల్ లైఫ్ లో అలాంటి కపుల్ వుడ్ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్. ఫర్ మీ ఈ సినిమా గుర్తుందా పోనీ, అన్లైక్ ఏమా చేసావే ఇది ఈ సినిమా గుర్తుంది. సో ఈ సినిమాలో ది iconic breakup scene that happens on beach so it's like so satisfying to watch. Yeah, same. akkadto cinema అయిపోవాలి basically, because after putting up with all the bullshit she gives him, నేను ఎక్కువ నాన్న ఎక్కువ అంటే fuck off dude, like you're not that important also అని అక్కడతో అయిపోయింది సినిమా. అంటే నాకంటే మీ నాన్న ఎక్కువ అయిపోయి అమ్మ అసలు ఏంటి అసలు అది. see you are saying a pretty generalized statement అలా ఎవరుంటారో అని, బట్ అలా ఒకవేళ ఎవరైనా ఉంటే this is a very well written character, right? So I mean I might get a lot of hate for this. I'm like really intellectualizing Brahmaramba character. Yeah, but naakede ishtam bro. I think nika tingartanam ishtama. It's entertaining to watch. See, for instance, ఇప్పుడు కొన్ని సినిమాల్లో తింగర్తనం is so like Orange లో Jenny is like kind of annoying to watch, right? చాలా మంది నేను ఈ రీల్ పెట్టినప్పుడు కింద హాసిని is annoying అన్నారు. What is your reel? That I said this. That Rakul Preet in Brahmaramba is a geddi annoying character is. Okay. నాకు తర్వాత నాకు ముందే చెప్తున్నాను బ్రహ్మరాంబ కోపం నేను అసలు It's funny bro. It's funny because సినిమా అంతా దే బిల్డ్ అప్ లాస్ట్ కి షోగాడికి చెకాకు వచ్చింది అయితే ఇట్స్ సో ద పే ఆఫ్ ఇస్ సో వెల్, రైట్. అది చాలా బాగా రాశారు, వెరీ వెల్ రిటన్ ఆ సీన్. But I can't really make out if she's being sarcastic or ఆస్కార్స్ కి పంపిద్దాం బ్రో దాన్ని అన్నట్టు ఎటకారంగా చెప్తుంది. లేదు, ఆ సీన్ ఇంటర్వెల్ సీన్ ఇస్ అ బ్యాడ్. that's not interval scene bro, that is a pre climax scene. ఇంటర్వెల్ కూడా నాగ చైతన్య ఇస్ లైక్, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అని చెప్పి అక్కడ ఇంటర్వెల్ పడుద్ది. రకుల్ ఆల్సో డస్ సంథింగ్ సో బిచి, ఇన్నాళ్ళు నన్ను పడేయడానికి నువ్వు నా మీద ఖర్చు పెట్టిన డబ్బంతా ఇదిగో తీసుకో అని చెప్పి ఇట్లా మొహం మీద కూడా ఏరుకో ఉంటుంది. ఇట్ ఇస్ సో అనాయింగ్, ఇట్ ఇస్ సో బిచి ఆఫ్ హర్,
బట్ యాజ్ అ క్యారెక్టర్ ఇట్ ఇస్ లైక్ దట్ ఇస్ సంథింగ్ భ్రమరాంబ వుడ్ డూ అండ్ షీ డిడ్. ఐ థింక్ ఆ క్లైమాక్స్ లో కూడా వాళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత బ్రహ్మరాంబకి సంతోషం వచ్చిందని అది అంటుంది. నేను అప్పుడు కూడా అరే ఎందుకురా బాబు అని. బట్ మేబీ ఐ థింక్ నాగ చైతన్య హ్యాస్ అ థింగ్ ఫర్ ప్రాబ్లమాటిక్ ఉమెన్ ఇన్ మూవీస్. ఐఎమ్ సేయింగ్ ఏమై చేసావేలో జెసీ క్యారెక్టర్ అంటున్నాను రా. యా మూవింగ్ ఆన్ బ్రో. లాస్ట్ ఫిల్మ్ ఇది నువ్వు ఇందాక అన్నావు కాబట్టి గుర్తొచ్చింది నాకు. నేను చెప్తా చెప్పు. నువ్వు వస్తానంటే నేను వద్దాను. They would 100% stay together, man. అదే చెప్తున్నా. But I thought okay fine. విడిపోయే వాళ్ళం. చెప్పు విడిపోయచ్చు చెప్పు. బేసికల్లీ అమృత వాంటెడ్ ది ఎపిసోడ్ టు బి గ్రీన్ ఫ్లాగ్ కపుల్స్ ఇన్ టాలీవుడ్. అది లేదు కాబట్టి ఈ ఎపిసోడ్ లో ఇది దోపుతుంది. నువ్వు వస్తానంటే ఇస్ అ వెరీ గ్రీన్ ఫ్లాగ్ కపుల్ which is a great segue to the movie I want to bring up is Bommarillu. You think Hasini and Siddharth will stay together? Yeah. I don't think so, man. Okay, why do you think they will? ఆన్సర్ ఏమనుకోలేదా? పాటలు బాగుంటాయి, పాటలు పాడుకుంటూ ఉంటారు కపుల్ లాగా. అంటే ఇప్పుడు ఓకే అది కొంచెం వీడికి కూడా ఏం నచ్చుతుంది తనలో ఆ తింగర్తనం ఆ చలాకీతనం నచ్చుతుంది. నేను అదే చెప్తున్నా, ఆ తింగర్తనం ఆ చలాకీతనం తనకి ఎందుకు నచ్చింది అంటే బికాస్ ప్రకాష్ తన ఫాదర్తో తన లైఫ్ వాజ్ సో మొనాటనస్. షీ వాజ్ లైక్ ది ఎస్కేప్. నా లైఫ్ అంతా ఇంత మెకానికల్గా ఉంది, షీఈస్ తో స్పాంటేనియస్, తనకు ఆ స్పార్క్ ఉంది అని. సో జెనీలియా ప్లేస్ అ వెరీ ఫంక్షనల్ రోల్ ఈ లైఫ్లో, ఒక రే ఆఫ్ హోప్ లాగా అన్నట్టు. బట్ ప్రకాష్ రాజ్తో ఒకసారి రిలేషన్షిప్ సెట్ అయిపోయిన తర్వాత ఇంకా ఐ డోంట్ థింక్ he will really have anything attractive in her because she's attractive to him only because the life with dad was so boring. If dad to relationship set అయిపోయిన తర్వాత then he'll start finding her truly annoying is what I think. Second half లో ఒక రకంగా he kind of bro that monologue Genelia gives, like in fact Siddharth monologue is like the iconic famous one, but Genelia monologue is so good, man. You remember, right? Yeah. that ఇంతకు ముందు కూడా తనని తిట్టేటోడు కానీ అప్పుడు నాకు ప్రేమ కనిపించింది, ఇప్పుడు కోపమే కనిపిస్తుంది అని. అండ్ ప్రకాష్ రాజ్ ఆల్సో సేస్ ఇట్ లైక్ 7 రోజులు గడపడం మంచిదే అండి, తను వచ్చి ఉండడం వల్ల ఇంట్లో ఎవరితో సెట్ అవుతుందని క్లారిటీ వచ్చింది అని. విచ్ ఐ ఆల్సో కైండ్ ఆఫ్ అగ్రీ. లైక్ అందరితో సెట్ అవుతుంది కదా. అంటే ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే బొమ్మరిల్లులో సిద్ధార్థ్ క్యారెక్టర్ he was struggling to find himself and Genelia helped him find himself again. How? అవును, జెనిలా దొరకముందు కూడా he was going to put up a business. జెనిలా దొరకముందు he was anyway doing all the stuff. లవ్ మ్యాటర్లో he was supposed to marry the దిల్ సినిమాలో హీరోయిన్ బ్రో. బట్ తను కూడా నాన్నగారు ఉంటుంది. అండ్ he realized oh fuck, even my wife also can't be daddy's little princess like me, so I need to find someone else on a zone లో. She just happened to be Hasni who's like spontaneous and chirpy and all that. బట్ ఒక్కసారి రియాలిటీ హిట్ అయిన తర్వాత ఏమో మీరు చెప్పండి కామెంట్స్లో. అంటే సినిమాలో కూడా ఎలా చూపిస్తారు, సిద్ధార్థ్ ఎస్కేప్ వుడ్ బి వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫ్రెండ్స్ తోటి బయటకు వచ్చి తాగడం అలాగే. కానీ హాస్ని తోటి ఉన్నంతసేపు he would be happy. అంటే ఆ బస్లో వెళ్ళడం నాకు అనిపించింది దట్ హీ డిస్కవర్డ్ హిమ్సెల్ఫ్ అని నాకు అనిపించింది. అండ్ ఓకే ఐ థింక్ దట్స్ అగైన్ లైక్ ఐ సెడ్ ఫాదర్ అంతా అన్ని కట్టి పడేశాడు కాబట్టి ఒక్కసారి ఫ్రీ బర్డ్లా ఫీల్ అయ్యాడు కదా. బట్ ఫాదర్తో ఇమాజిన్ ఇప్పుడు ఓకే దిస్ ఇంట్రెస్టింగ్ ఎక్స్టెన్షన్. ఓకే ఇప్పుడు ప్రకాష్ రాజ్ రిలేషన్ సెట్ అయిపోయిన తర్వాత దట్ రిలేషన్ వుడ్ సమ్ వాట్ బీ లైక్ కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో ప్రకాష్ రాజ్ సిద్ధార్థ్ రిలేషన్షిప్, రైట్? ఇఫ్ యూ థింక్ ఇట్స్ సినిమాటిక్ యూనివర్స్, రైట్? ఐ థింక్ సో. ఆల్సో కొంచెం ఇష్టం కొంచెం కష్టం వాస్ అ బ్యూటిఫుల్ మూవీ. అందులో తమన్నా అండ్ సిద్ధార్థ్ will they stay together? They would. కానీ రియల్ లైఫ్ లో ప్రకాష్ రాజ్ వాళ్ళ వైఫ్ మళ్ళీ కలుస్తారా అని అంటే దట్స్ she's shifted it to the hero's parents. వాళ్ళు రియల్ లైఫ్ లో కలిసి ఉంటారని ఐ థింక్ సో. ఇష్యూస్ సెట్ అయిపోయాయి కదా బాయ్, అవలేదా సినిమాలో? అది మళ్ళీ ఇట్లా సినిమాలో కాబట్టి అయ్యాయి అన్న ఒక ఫీల్ వస్తుంది. అంటే ఏమనైతే అప్పుడు ప్రేమ లేదని వెళ్ళిపోయాను, ఇప్పుడు ప్రేమిస్తానని వస్తుంటే నేనెందుకు కాదంటాను ప్రకాష్. బ్రో ఫక్ నాకు కొంచెం ఇష్టం గుర్తొచ్చింది. అదే గుర్తొచ్చింది బ్రో. ఇట్స్ సో మెచ్యూర్. ఐ డోంట్ నో ఇంకే వేరే సినిమాలో చూపించలేదో నాకు తెలీదు. బట్ రమ్యకృష్ణ ఏదైతే ఆ దూరం ఫీల్ అవుతుందో ప్రకాష్ రాజ్తో, ప్రకాష్ రాజ్ తను వేరే వ్యసనాలు ఎఫ్ఐఆర్లు పెట్టుకొని దూరం పెట్టడం లేదు. హీ బేసికలీ వాంట్స్ టు గివ్ హర్ అ కంఫర్టబుల్ లైఫ్, అందుకని కష్టపడుతున్నాడు. కానీ నువ్వు ఆ కంఫర్టబుల్ లైఫ్ మాకు ఇచ్చే ఆ ప్రయత్నంలో యు ఆర్ బికమింగ్ ఫార్ ఫ్రమ్ మీ,
సో నువ్వు నాకు ఎన్ని ఇచ్చినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. సో నాకు బేసిక్ లవ్ లేనప్పుడు నువ్వు నాకు ఎన్ని కోటలు కడితే పాయింట్ ఏంది అని. సో ఇద్దరు దే ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్ట్. సో అండ్ ఇతను సెటిల్ అయిపోయాడు అప్పటికి. యా, ఫర్ ఇన్స్టెన్స్ అమ్మా నాన్న తమిళమాలో ప్రకాష్ రాజ్ ఇస్ సో సెల్ఫిష్. ఐ మీన్ ఇట్స్ నాట్ సెల్ఫిష్, కైండ్ ఆఫ్. నాకు అర్థం కాదు, పెళ్ళం కూడా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అని అనడం. బట్ యా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. నౌ దట్ హీ వాజ్ ఆల్సో సెటిల్డ్, when he came back ఇంకా సార్టెడ్ అయిపోయింది ఇప్పుడు. he need not be there in the office 24/7. But yeah, you let us know. It's a complicated discussion. Let us know. I will go and rewatch this and I'll let you know what I think about it. You also చూసిన వాళ్ళు, if you guys have a doubt, rewatch Bommarillu and let us know what you. అరే, and మీరు కామెంట్లు పెడుతున్నప్పుడు పెద్ద పెద్ద కామెంట్లు పెట్టండి. ఇట్లాగా తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్లో పెట్టండి, తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, వాట్ ఎవర్. బట్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు పెట్టండి. I'm really curious to know your opinions. That's it, man. I think we had okay, just as a recap, revision, what all films we discussed Mr. Perfect, Brundavanam, starting with Darling. మధ్యలో కెమెరామన్ గంగతో రాంబాబు వచ్చింది, ఖుషి, Bommarillu, Bahubali, Raarandoi, Maya Chesave. So any other films we missed, let us know in the comments. And this is going to be the theme of this series, guys. Next episode lo maybe we'll talk about couples who are green flags and couple goals in Tollywood. So దాని మీద ఒక ఎపిసోడ్ చేయొచ్చేమో. చాలా ఉన్నాయి కదా. That's it, guys. ఇంకేమనుందా? Oh fuck, అరే అక్కడ అరే you have to ask me about the t-shirt, okay? Okay. You're trying to show off your t-shirt, huh? Oh, thanks for asking about the t-shirt. Bold and Italic is the outfit partner. వాళ్ళ merch నాకు చాలా ఇష్టం. నేనే కొందామని అడుగుదాం అనుకున్నప్పుడు it turned out that they are followers of our channel for quite some time. So డబ్బులు ఎందుకు బొక్క, do you want to be the merch partner అని చెప్పి ఫ్రీగా దొబ్బేశాను ఈ t-shirts. బట్ మీరు అలా చేయకండి, ప్లీజ్ డూ బై merch and apparel from them. ఏదో కూపన్ కోడ్ కూడా పెడతానని చెప్పాను. సో మీరు ఆ కూపన్ కోడ్ వాడితే 20% ఆఫ్ వస్తుంది. నేను అదేంటో డిసైడ్ అవ్వలేదు. సో ఈ ఎపిసోడ్ ఎడిట్ టైప్కి ఆ టెక్స్ట్ పెడతాను ఇక్కడ. అండ్ వీ ఆల్సో హ్యావ్ a merch. Direct. Let her open it. No, అది కూడా నాకు జస్ట్. So they have been kind enough to give you also, Amritha. That is really sweet. I love gifts. Should I open? Yeah, మొత్తం ఓపెన్ చేసి చూపించేయి. You think this is for you? This is to show the camera, and then you gotta leave it. Just kidding. కాదు, ఇది నువ్వే చేయించావా అంటే నువ్వే చెప్పావా? No, this is like on their website. అది నీకు ఇవ్వమని చెప్పా. Amritam and chill. This is for Amritha, so I got her Amritam. Do you watch Amritam? Lovely. Yeah. High five. పాట పాడదామా? ఓ మరి క్లీషే అయిపోయింది. ఇదేంటి? నేను wait, I have to. That's so cool, right? I love the pop design of that. Camera చూపి. Bro, Amritam Anjaneyulu, very cute. Design and everything looks like it's made by someone who's definitely an Amritam fanatic. Absolutely. Because generally ఎవడో Amritam pop culture ని క్యాష్ చేసుకుందాం అనుకునేటోడు ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు. ఏం చెక్. Wow, that's so nice. Very creative. They have really put some thought and effort and creativity into it. So check out boldanditalic.com.in whatever. ఇక్కడ పెడతాను, ఆ కూపన్ కోడ్ కూడా పెడతాను. Amazing. This is lovely. That's it, guys. Thank you so much. You can follow Amritha on her Instagram. The link is going to be in the description. Any plugs you want to make? No, I'm very shy that way. Thank you so much. ఈసారి మాత్రం తక్కువ నెగటివ్ కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఈసారి మాత్రం పర్ఫార్మెన్స్ బద్దలైపోద్దని ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్ చెప్తుంది అనుకున్నా. అడగడం మర్చిపోతుంటాను. లైక్లు అవి కూడా హైప్ కొడుతూ ఉండండి ప్లీజ్. హైప్ చేయండి, షేర్, ఆల్ ఆఫ్ దట్. దట్స్ ఇట్. యా, బాయ్ గైస్. Popu, kelukutu.